రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయం కుదరలేదు. నాయకుల అభిప్రాయాలను ఉమ్మడిగా వేర్వేరుగా అధిష్టానం పెద్దలు సేకరించారు. నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉండడం, ముఖ్య నాయకులు సిఫారసుల నేపథ్యంలో తామే నిర్ణయిస్తామని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఇంకా సందిగ్ధం వీడలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశమై చర్చించారు. మొత్తం 6 ఖాళీల్లో ఒకటి ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయించడం ఖాయమైపోయినట్లు నాయకులు పేర్కొన్నారు. మిగిలిన స్థానాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం ఖాళీల్ని ఇప్పుడే భర్తీ చేయాలా, 4ని భర్తీ చేసి 2 స్థానాల్ని భవిష్యత్తు అవసరాల కోసం రిజర్వ్ చేసుకోవాలా అన్న దానిపైన పీఠముడి నెలకొంది. ఈ అంశంపై కేసీ వేణుగోపాల్ చర్చలు జరిపినప్పుడు కొన్ని పేర్లపై నాయకులు పరస్పరం విభేదించుకున్నట్లు తెలిసింది. దాంతో ప్రతి ఒక్కరితో ఆయన విడివిడిగా మాట్లాడారు. దీపాదాస్ మున్షి, ఉత్తమ్, భట్టి, మహేష్ కుమార్ గౌడ్ తమ అభిప్రాయాలు చెప్పొచ్చాక సీఎం రేవంత్ ఆయనతో సమావేశమయ్యారు. ఈ చర్చలు గంటన్నరకు పైగానే జరిగాయి. ఎస్సీ వర్గీకరణ, కులగణన పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినందున ఆ తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని తాజాగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గురు, శుక్రవారాల్లో చర్చించిన తర్వాత ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎప్పుడు చెయ్యాలన్నది చెబుతామని అధిష్టానం పేర్కొన్నట్లు సమాచారం. తాను ఎవరి పేర్లు సూచించలేదని, అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు కలిసినప్పుడు కూడా సీఎం ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. గతంలో శ్రీహరి ముదిరాజ్తో పాటు సుదర్శన్ రెడ్డి పేర్లను సీఎం గట్టిగా బలపరిచారు. లంబాడాల నుంచి ఒకరికి చోటు కల్పించాలనే అభిప్రాయం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో బాలునాయక్, రామచంద్రు నాయక్, మురళీ నాయక్లలో ఒకరికి అవకాశం ఉండొచ్చని సమాచారం. తిరిగి పార్టీలో చేరేటప్పుడు మంత్రిగా అవకాశమిస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 3 ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. ఎస్టీల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బాలునాయక్ పేరు తెరపైకొచ్చింది. బీసీల నుంచి శ్రీహరి ముదిరాజ్తో పాటు మరొకరిని పరిగణలోకి తీసుకోవాలి అనుకుంటే బీర్ల ఐలయ్య పేరు వినిపిస్తోంది. ఆయనది ఉమ్మడి నల్గొండ జిల్లానే. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా తాను పార్టీలో చేరేటప్పుడు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారంటూ గట్టిగా కోరుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గట్టిగా పోటీ పడుతున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా పోటీలో ఉన్నారు. మైనారిటీల నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆమీర్ అలీ ఖాన్ గట్టిగా కోరుతున్నట్లు తెలిసింది. అజారుద్దీన్, షబీర్ అలీ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు కూడా తమ పేర్లను పరిశీలించాలని కోరుతుండడం, రాష్ట్రంలోని ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్లను సామాజిక సమీకరణాల్ని పరిగణలోకి తీసుకుని ఎంపిక చెయ్యనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం కొలిక్కొచ్చి విస్తరణ చేపట్టడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఆలోపు పీసీసీ కూర్పును పూర్తి చేసి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చెయ్యాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది.